వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి లీగల్ ట్రబుల్స్ లో చిక్కుకుంది. ఇప్పటికే తన లైఫ్ పై వచ్చిన డాక్యుమెంటరీ వల్ల ధనుష్ తో వివాదం కొనసాగుతూ ఉండగా తాజాగా చంద్రముఖి మేకర్స్ ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ లో నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఏ ముహూర్తాన ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయిందో గానీ నయన్ ను వరుసగా లీగల్ ట్రబుల్స్ వెంటాడుతూ ఉన్నాయి. డాక్యుమెంటరీ రిలీజ్ కాగానే నయనతార ధనుష్ మధ్య వివాదం భగ్గుమంది. ధనుష్ తరఫు లాయర్లు నేను రౌడీనే మూవీ క్లిప్ వాడకంపై లీగల్ నోటీసులు జారీ చేశారు. తన అనుమతి లేకుండా సినిమాలోని క్లిప్స్ ని వాడినందుకు ధనుష్ నాయనకు 10 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపించాడు. ఈ విషయంలో కోర్టు కూడా ధనుష్ కే అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉండగానే చంద్రముఖి చిత్ర నిర్మాతలు నయన్ పై దావా వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, జ్యోతిక, నయనతార హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ హారర్ మూవీ చంద్రముఖి. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా నయన్ కెరీర్ లో కీలకమైన మైలురాయి అని చెప్పక తప్పదు. కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది నయన్. కలెక్షన్ల పరంగా ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా చంద్రముఖి మూవీ నిర్మాతలు నయన్ కు నోటీసులు పంపించారు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండానే మూవీ క్లిప్స్ ని వాడుకున్నారని నయన్ తో పాటు నెట్ఫ్లిక్స్ కి నోటీసులు పంపించారు. అంతేకాదు కాపీరైట్ చట్టానికి విరుద్ధంగా కంటెంట్ ను ఉపయోగించినందుకు గాను 5 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేశారు. అయితే ఈ నోటీసులపై నయనతార కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇంకా స్పందించలేదు. ఇప్పటికే ధనుష్ ప్రొడ్యూస్ చేసిన నేను రౌడీనే సినిమాలో పర్మిషన్ లేకుండా 3 సెకండ్ల క్లిప్పింగ్స్ ను వాడుకున్నారంటూ ధనుష్ 10 కోట్ల రూపాయల దావా వేశారు. అయితే ధనుష్ వివాదంలో సోషల్ మీడియా వేదికగానే కాకుండా ఓ ఇంటర్వ్యూలో కూడా స్పందించింది నయనతార. ఇక గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చింది. సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి ధనుష్ క్యారెక్టర్ ఇది అంటూ దుమ్మెత్తిపోసింది నయన్. మరి ఇప్పుడు చంద్రముఖి టీమ్ కి నయన్ ఎలాంటి సమాధానం చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నయన్ డాక్యుమెంటరీ ముందు ఇంకెన్ని చిక్కులు తెచ్చిపెడుతుందో చూడాలి.